హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వాయిస్ ఆఫ్ క్రికెట్. ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 34 లక్నో వర్సెస్ చెన్నై. ఈ మ్యాచ్ లక్నోలో జరుగుతుంది కాబట్టి లో స్కోరింగ్ మ్యాచ్ చూస్తాం. ఈ పిచ్ పైన చేజింగ్ చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన టీం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటుంది. లాస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయి వస్తుంది లక్నో, లాస్ట్ 2 మ్యాచ్లో గెలిచి వస్తుంది చెన్నై. మరి ఈ మ్యాచ్లో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారా లేక హోమ్ గ్రౌండ్లో గెలిచి లక్నో ఫామ్లోకి వస్తారా? ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే చెన్నైలో మొదటి మ్యాచ్లు బాగానే ఆడిన రచిన్ తర్వాత ఫామ్ కోల్పోయాడు. మరి ఈ మ్యాచ్లో అయినా ఫామ్లోకి వస్తాడా? కెప్టెన్ రుతురాజ్ మంచి ఫామ్లో ఉన్నాడు. ప్రతి మ్యాచ్లో అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. సిక్సర్స్ దుబే పవర్ బ్యాక్ ఫినిష్ ఇస్తున్నాడు. ధోని బౌలింగ్లో 10 రన్ల చేతబడి చేసినట్టే వికెట్స్ తీసుకుంటున్నాడు. పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్నాడు ముస్తఫిజుర్ రహమాన్. లక్నోలో డికాక్ మంచి స్టార్ట్ చేసినా లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. కేఎల్ రాహుల్ ఒక్కడే కన్సిస్టెన్సీగా ఆడుతున్నాడు. నెంబర్ 3 బ్యాట్స్మెన్ ఇబ్బంది పెడుతుంది లక్నోకి. ధోని మంచి ఫామ్లో ఉన్నాడు. పవర్ హిట్టర్ పూరన్ మంచి ఫినిషింగ్ చేస్తున్నాడు. బౌలింగ్లో అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. మోషిన్ ఖాన్ మంచి టైట్ బౌలింగ్ వేస్తున్నాడు. హెడ్ టు హెడ్ చూసుకుంటే 2 ఈక్వల్గా ఉన్నాయి. మరి హోమ్ గ్రౌండ్లో గెలిచి హ్యాట్రిక్ లాసెస్ నుంచి బయటపడతారా లేక చెన్నై హ్యాట్రిక్ విజయాలు తమ ఖాతాలో వేసుకుంటుందా? మరి మీరెవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి.